ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రత్యేకించి మీ అందరికీ ఒక ప్రార్థన విజ్ఞాపన ఏంటంటే, నాకు ఇచ్చిన పరిచయలు సంఘంలో VBS పిల్లలది జరుగుతున్నది. దయచేసి మీరు అందరూ ప్రార్థించండి. మరి ఈరోజు 3వ రోజు జరుగుతున్నది. ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థించండి. మరి ప్రత్యేకించి కలిసి దేవుని వాగ్దానం చేద్దాం. నిర్గమకాండం 23:25. నేను మీ మధ్య నుండి రోగమును తొలగించును. ప్రియులారా, మంచి వాగ్దానం కాదండి. ఈరోజు ఎక్కువ శాతము ఎవరి జీవితంలో చూసినా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాకు ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేవారు ఎవరు కరువుగా ఉన్నారు. అయితే దేవుని యొక్క వాగ్దానం అంటే, నీకు వచ్చిన రోగం నుంచి, నీకున్నటువంటి ఆ జబ్బు నుంచి, ఆ కిడ్నీ సమస్య నుంచి, ఆ లివర్ సమస్య నుంచి, ఆ గుండె జబ్బు నుంచి, ఆ మోకాల నొప్పి నుంచి, ఆ నడుము నొప్పి నుంచి, ఆ యొక్క కంటి నొప్పి నుంచి, వాపు నుంచి దేవుడు స్వస్థపరుస్తారని వాగ్దానం చేస్తున్నాడు. యేసయ్య పొందిన గాయముల చేత మనకు స్వస్థుంది. కాబట్టి భయపడకండి. విశ్వాసముతో ఉదయకాలమున ఆయన పాదాలు పట్టుకోండి. మీ జీవితాల్లో స్వస్థతనిచ్చే దేవుడైన, అద్భుతాలు చేసే దేవుడైన కనుక డాక్టర్లు చెప్పారని భయపడకు సహోదరి. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి కృంగిపోవద్దు సహోదరుడా. నా దేవుడు నీ మీద కనికరాన్ని చూపిస్తాడు. నా దయగల దేవుని యొక్క హస్తము నిన్ను బాగు చేస్తుంది. కళ్ళు మూయండి, విశ్వాసంతో ప్రార్థించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ ఉదయకాలన వాగ్దానం బిడ్డల మీద నీ దయ చూపించనయ్యా. ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నారా? ఐసీ వార్డులో చాలా మంది సీరియస్ ఉన్నారు. నీ కనికరగల హస్తమునైనా వారిని తాకునుగాక. ఇప్పుడే వారికి జీవం పోయాను నా ప్రభా. అలాగే నా ప్రభా, చీకటి శక్తుల ద్వారా, అపవాది క్రియల ద్వారా పీడించబడుతున్న బిడ్డలకి యేసు నామములో విడుదల కలుగునుగాక నా ప్రభా. ఉదయకాల నా ప్రభా, నెమ్మది లేని వారికి నెమ్మదినైనా, అయా సమాధానం లేని వారికి సమాధానము, భార్యాభర్తల మధ్య తగాదలున్న వారికి అయా ఐక్యతను దయచండియా. పిల్లలు పాడైపోతున్న బిడ్డల్ని మార్చి తల్లిదండ్రులకు అనుకూలంగా మార్చండి. వివాహం కాని బిడ్డల మీద దయ చూపించి ఒక మంచి సంబంధం నుంచి వివాహం జరిగించమని, ఉదయకాల వాగ్దానాన్ని బిడ్డలు మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.